మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలైతే తగులుతున్నాయి. గతంలో మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్, అంబుజ్‌మడ్ అడవులు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం పోలీసు బలగాలు వాటిని జల్లెడబడుతున్నాయి. అక్కడ పైచేయి సాధిస్తున్నాయి. వరుసగా ఎన్‌కౌంటర్‌లు పోలీసు వాళ్ళు కంటే ఎక్కువ నష్టపోతున్నారు. మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున చనిపోతున్నారు. తాజాగా ఇవాళ గూడా ఒక ఎన్‌కౌంటర్ అయిందంట. దాదాపు 31 మంది మావోయిస్టులు చనిపోయారంట. వరుసగా అగ్ర నేతలు చనిపోతున్నారు. క్యాడర్ చనిపోతుంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. అమిత్ షా కూడా చెప్పిండు 2026 వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మావోయిజం అనేది లేకుండా చేస్తాం. దేశంలో మావోయిస్టులను మొత్తం ఏరేస్తామని ఆయన అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్‌కు తగ్గట్టే వీళ్ళు కూడా పోతున్నారు. మరి ఈరోజు కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఒక 31 మంది చనిపోయారట. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులో ఇక్కడ ఈరోజు మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినాయట. అందులో 31 మంది మావోయిస్టులు చనిపోయారట. 2 జవాన్లు కూడా చనిపోయారట. ఇంకో 2 గాయపడ్డారట. మరి మొత్తంగా అయితే చాలామంది చనిపోతున్నారు. అంటే గతంలో అసలు ఒక ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్ళాలంటే అసలు కనీసం రోడ్డు లేకుంటుండే. దాంతోపాటు అక్కడ స్థానికులు కూడా వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తుండే. కానీ ఈ కేంద్రం వ్యూహాత్మకంగా ఏం చేసిందంటే వాళ్ళను ఒక్కొక్కటిగా జనాల నుంచి వాళ్ళని డివైడ్ చేసుకుంటూ వస్తుంది. దాంతోపాటు వీళ్ళ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, శాటిలైట్ నిఘా ఇవంతా ఎక్కువైపోయింది. దాంతోటి మావోయిస్టులు ఎక్కడున్నా కానీ చిటికెలో వీళ్ళు పట్టేస్తున్నారు. తర్వాత ఎన్‌కౌంటర్లు చేసి పడేస్తున్నారు. దాంతోటి మావోయిస్టులోకి రిక్రూట్‌మెంట్ కూడా తగ్గింది. ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా సీనియర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలటువంటి వాళ్ళే పెద్ద క్యాడర్ వాళ్ళంతా తెలుగు వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళు కూడా ఏజ్ ఎక్కువైపోయింది. దాంతోటి వాళ్ళు కూడా నడవలేని స్థితిలోకి, వ్యూహాత్మకంగా కదలలేని స్థితిలోకి అయితే పోతున్నారు. దాంతోటి వరుసగా మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నష్టం అయితే కలుగుతుంది. మరి చూడాలి. ఇప్పటివరకు అయితే చాలామంది దాదాపు ఈ ఇయర్‌లోనే ఇప్పటివరకే ఇదొక 30 మంది, మొన్నొక 12 మంది చనిపోయారు. దాదాపు 60-70 మంది మావోయిస్టులు ఈ 1-2 అంటే ఓన్లీ 5 వీక్స్, 6 వీక్స్‌లోనే ఈ ఇయర్ వచ్చిన తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు నష్టమైతే జరిగింది. మరి ఇట్లే పోతే ఖచ్చితంగా హోంమంత్రి ఏదైతే లక్ష్యంగా నిర్దేశించుకుండో అప్పటి వరకు మావోయిజం అనేది పోతదేమో. గతంలో మావోయిస్టులు ఉండేవాళ్ళని చెప్తారేమో. ఇప్పటికైతే ఓన్లీ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా ఈ అడవుల్లోనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ అడవులను మొత్తం జల్లెడబట్టి వీళ్ళు ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేసే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. అందులో సక్సెస్ కూడా అవుతున్నారు పోలీసులు.